ఇటాచ్ల ద్వారా ఇక్కడ మురం అనేది కూడా లెవెలింగ్ చేయడం జరిగింది. ఈ ఖాంజాపూర్ దీన్ని గుట్ట అంటారు. ఖాంజాపూర్కి గుట్ట అనేది ఒక అందం, ఒక మంచి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ గుట్ట పైన ఒక భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజుల నుంచి కూడా మేము కోరుకోవడం జరిగింది. మరి మంచి నిజంగా కూడా ఒక మంచి ఉద్యానవనం, ఎలాంటి పర్యాటక కేంద్రంగా తాండూరులో ఎటువంటి పర్యాటక కేంద్రాలు లేవు కాబట్టి తాండూరులో ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి మేము హైందవ సమాజం నుంచి మరి అధికారులను కూడా కోరడం జరిగింది, ఎమ్మెల్యేలను కోరడం జరిగింది. మరి ఈరోజు చూసినట్లయితే కొందరు దొంగన కొడుకులందరూ కూడా ఈరోజు మొత్తం గతంలో డెవలప్మెంట్ పేరు మీద మొరం కూడా కొట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు చూసినట్లయితే దొంగలందరూ కూడా ఈ మొరం ఈ హిందూత్సవ సమితికి ఇచ్చినటువంటి ల్యాండ్ మీదనే కొన్ని వేల టిప్పర్లు మరి ఈరోజు కూడా ప్రస్తుతం ఈరోజు కూడా ఒక 50 ట్రాక్టర్ల వరకు ఈరోజు మొరం కొట్టడం జరిగింది. ఒక్కొక్క ట్రాక్టర్ వచ్చేసి 3,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. 3,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క టిప్పర్ వచ్చేసి 15,000 రూపాయలకు ఒక్కొక్క టిప్పర్ అమ్ముకుంటున్నారు. మరి అంత డబ్బు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. తప్పకుండా ఈ ప్రాంతంలో హిందూ ఉత్సవ సమితి ఈ ఎంతైతే ఈ సర్ఫేస్ ఎంత నీట్ ఎంత ఉందో ఇదంతా కూడా హిందూ ఉత్సవ సమితి ఆక్యుపై చేసుకొని అందరు కూడా అధికారులు, మైనింగ్ అధికారులు నిధులు పోతున్నారో అర్థమవుతుంది. మరి అధికారంలో ఉన్నటువంటి నాయకుల మాటలు విని వారు భయపడియటం వల్ల పనిచేస్తున్నారా, ఈ మైనింగ్ అధికారులు కళ్ళు మూసుకున్నారో అర్థమవుతలేదు. మరి ఇక్కడ నుంచి ఎన్నో ట్రిప్పుల మొరం పోతుంటే వాళ్ళు నిజంగా కూడా మత్తులు ఉన్నారు, నిద్రపోతున్నట్టే కనిపిస్తున్నది. ఇక్కడ నుంచి పిడికేడు మట్టి కూడా ఇక్కడ నుంచి పోతే మాత్రం సహించేది లేదు. తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే ఈ మొరాన్ని కొట్టుకుంటున్నారో అది ఎవడైనా ఉండకోకు, ఏ పార్టీ వాడైనా ఉండకోకు, వాడు ఏ మతస్థుడైనా ఉండకోకు, ఒక్క పిడికేడు మట్టి ఇక్కడ నుంచి తీసినంత మాత్రం ఆ తర్వాత పరిణామాలు నిజంగా కూడా అది వేరే లెవెల్గానే ఉంటాయి. ఖచ్చితంగా దీన్ని ఈ గుట్టను కూడా కదిలించలేదు. ఇవన్నీ కూడా నీట్గా ఈ అధికారులు మా చేతికి అప్పచెప్పాలని చెప్పి హైందవుల హిందూ సమాజానికి, హిందూ ఉత్సవ కమిటీకి ఈ ప్రాంతాన్ని అప్పచెప్పేసి ఈ మొత్తం కూడా ఖచ్చితంగా ఈ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఇక్కడ నుంచి ఎటువంటి ట్రాక్టర్లు కానీ, టిప్పర్లు కానీ, జేసీబీలు కానీ ఇప్పుడు ఎన్నైతే జరిగినాయో అన్నీ ఖచ్చితంగా మాకు రికవరీ చేసి ఖచ్చితంగా హిందూ ఉత్సవ సమితికి ఆ మొత్తం అమౌంట్ కూడా దీనికి సంబంధించిన అభివృద్ధికి అన్నీ కూడా మాకు నిధులు ఇవ్వాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా దీని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం.